మా యూట్యూబ్ చూసిన యూట్యూబర్స్కి అందరూ కూడా ధన్యవాదములు. భగవద్గీత నిత్య పారాయణ గ్రంథము. ఈ భగవద్గీత పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు మీరు పొందుతారు. నేను పొందాను కాబట్టి అందరూ కూడా భగవద్గీతలో అర్ధ శ్లోకాన్ని కానీ అలాగే పూర్తి శ్లోకాన్ని కానీ ఈ శ్లోకాలన్నిటికి కూడా పారాయణం చేయడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు పొందుతాయని ఆ శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుంటూ శ్లోకాన్ని మీ ముందు పాడుతున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించును, కానీ అతని ప్రయత్నములన్నీ వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథయ్య వచ్చిన యుద్ధరంగమును అర్జును కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు తన తండ్రులను, గురువులను, మేనమామలను, మిత్రులను, సోదరులను చూసి హృదయము ద్రవించి